నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది తెలిసిందే. కాకపోతే ఆయన నాన్నగారి పేరుని తలపించేలాగా పార్టీ పేరుని పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఆయన నాన్నగారి బేస్ మీదనే పార్టీ నడవటం, లేకపోతే ఆయన విధి విధానాలని కూడా అనుసరిస్తున్నామని చెప్పడం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ గారు వాళ్ళ నాన్నగారి ఫోటోని కానీ అసలు ఆ పేరుని కానీ పక్కన పెట్టి ఆయనే సెంట్రిక్గా పాలిటిక్స్ చేయాలి అన్న విధానాన్ని తీసుకొస్తున్నారు అనే మాట వినపడుతోంది. దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏమిటి, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతీయ పార్టీలో అయినా కానీ అది ఒక నాయకుడి కేంద్రంగానే నడుస్తుంది. చాలా సందర్భాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చూస్తే చంద్రబాబు గారి కేంద్రంగానే నడుస్తుంది. అక్కడ రామారావు గారి ఫోటో ఉంటుంది అంతే. నిజానికి టెక్నికల్గా ఎన్టీ రామారావు గారి ఫోటో కూడా పెట్టక్కర్లేదు. ఎందుకంటే పార్టీని ఆయన రామారావు గారి దగ్గర నుంచి హస్తగతం చేసేసుకున్న తర్వాతే ఆయన పార్టీని నడిపాడు. అయితే పార్టీని ప్రారంభించినటువంటి నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏదో ఫోటోల రూపంలో ఇస్తున్నారు. మహానాడు జరిగినప్పుడు ఆయన విగ్రహం పెట్టడం ఇలాంటివన్నీ. అదే పరిస్థితుల్లో వీళ్ళు కూడా అంటే కార్యాలయాల్లో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు, ఆ విగ్రహాలు అవి పెడతారు అంతవరకే. అంటే విగ్రహ మహాత్ములు కావాలి అంతే తప్ప రియల్గా ఆ కార్యక్రమం అక్కర్లేదు. అంటే వైఎస్ని సీరియస్గా పట్టించుకోకపోవడం వల్లనే ఆయన ఇప్పుడు 11 స్థానాలకి దిగిపోవడం అనేది జరిగింది. అదేమిటి, ఆయన పాలనకి ఏమి సంబంధం లేదు దానికి? లేదండి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని పట్టించుకోకపోవడం అంటే వైఎస్ బతుకున్న రోజుల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అంటే ఆయన వ్యవహరించిన తీరు, దాన్ని అడాప్ట్ చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అసలు కాన్వాయ్ అక్కర్లేదు, నేను వెడుతుండగా ట్రాఫిక్ కాపడం ఇలాంటివి ఏమీ చేయకండి, నేను కూడా ట్రాఫిక్తో పాటు పెడతాను అని చెప్పి అలాగే ప్రయాణించాడు కొంతకాలం. అక్కడ నల్లమలలో మొదటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు ప్రమాదం ఉండొచ్చు అని చెప్పిన తర్వాత కాన్వాయ్ వచ్చింది. నక్సలైట్లతో చర్చలు ఫెయిల్ అయిన తర్వాత ఆ తర్వాత కాన్వాయ్ వచ్చింది. అప్పటి వరకు ఆయన మామూలుగానే ట్రావెల్ చేశాడు సీఎంగా కూడా. సిటీ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు చేతులు ఊపితే ఈయన చేతులు ఊపేవాడు. అలా నడిచింది. ఈ నడిచిన క్రమంలోనే ఆయన క్యాంప్ ఆఫీస్లోనూ తర్వాత పొద్దున్నే మంజీరా గెస్ట్ హౌస్లోనూ జనాల్ని కలిసేవాడు. ఆయన రోజు క్యాంప్ ఆఫీస్ డిజైన్ అయ్యే వరకు రోజు పొద్దున్నే మంజీరా గెస్ట్ హౌస్ బీట్ ఉండేది రిపోర్టర్లకి. అక్కడికి వెళ్ళి ఆయన జనంతో కలిసి ఏం మాట్లాడుతున్నాడు అనేది రిపోర్ట్ చేయటం. 11 వరకు ఆ పని నడిచేది. ఆ తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళేవాడు. అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ సెషన్కి వెళ్ళేవాడు. ఆ రోజున గ్యాప్ ఇచ్చేవాళ్ళు దీనికి. ఇలా నిరంతరం జనంతో ఉన్నాడు ఆయన. తర్వాత గెలిచిన తర్వాత, అంటే రెండోసారి గెలిచిన తర్వాత 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన హెలికాప్టర్ ఎక్కింది కూడా రచ్చబండ కార్యక్రమానికి. అంటే జనాలకి ఏ మేరకు అందినాయి మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే సంక్షేమ పథకాలు ఏ మేరకు జనాలకు చేరినాయి అనేది తెలుసుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బయలుదేరాడు ఆయన రచ్చబండ అనే కార్యక్రమంతో, జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో. ఇది ఆ ప్రయాణంలో చనిపోయాడు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు జనంతో ఉండాలి, జనంలో ఉండటం ద్వారానే అధికారంలోకి రాగలం అనేది అక్కడ వరకు పట్టుకున్నాడు ఆయన. తండ్రి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చాడు. అంటే పార్టీని తన వైపు టర్న్ చేసుకున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీని తన వైపు టర్న్ చేసుకోవడంలో రాజశేఖర రెడ్డి గారు అనుసరించిన పద్ధతి ఈ పాదయాత్ర వ్యూహం. ఈ పాదయాత్ర ద్వారా ఆయన పార్టీలో అప్పటి వరకు ఆయనకు తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. పార్టీలో కూడా యుద్ధం చేశాడు ఆయన. కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళు ఉన్నంతకాలం ఆయన్ని రైజ్ కానివ్వలేదు. ఆయన 83లో పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటికీ సార్ కాంగ్రెస్లో ఎప్పుడు ఉంటుందిగా ఈ విధానం? ముఠా రాజకీయాలు ఉంటాయి. ఈయన్ని ఎదగనివ్వలేదు. తర్వాత ఈయన మీద రకరకాల ఎలిగేషన్స్ ఉండేవి, ఫ్యాక్షనిస్ట్ అని ఇలా రకరకాలుగా.
అయినప్పటికీ 78లో ఆయన పార్టీలో అంటే అసెంబ్లీలో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతి జిల్లాలోనూ తనకంటూ 2 స్నేహితులను ఉంచుకునే ప్రయత్నం చేసేవాడు. అంటే గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు, కృష్ణా జిల్లాలో రంగా, ఇలా వీళ్ళందరితోనూ చాలా స్నేహంగా ఉండేవాడు. కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ఆ టీంలో భాగమే. తద్వారా వాళ్ళ మద్దతు వచ్చింది. తర్వాత ప్రతి జిల్లాలోనూ మనకు మనిషి ఉండాలి, లేకపోతే మనం ముఖ్యమంత్రి కాలేమనే విషయం అతనికి అప్పుడే తెలుసు. అందుకని ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకుని మొత్తం 78 నుంచి కృషి చేస్తే ఆయన 2004లో ముఖ్యమంత్రి అయ్యాడు, ఇన్ని దాటుకుని. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ లేదు అతనికి. అయితే ఒకటే గమనించాడు, జనంలో ఉండాలి, జనం మాత్రమే మనని అధికారంలోకి తీసుకెడతారు అని నమ్మి పాదయాత్ర చేశాడు తండ్రిలాగానే. అధికారం వచ్చే వరకు జనంతోనే ఉన్నాడు, కానీ అధికారం వచ్చిన తర్వాత జనానికి డబ్బులు వేసేస్తే సరిపోతుంది, మనం మీట నొక్కితే సరిపోతుంది, పర్సనల్గా కలవక్కర్లేదని ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. మినిస్టర్స్ కూడా ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. తను కేంద్రంగా మారిపోయాడు. అయితే చాలా వ్యవస్థల్ని బైపాస్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే సర్పంచులు బైపాస్ అయిపోయారు, ఎమ్మెల్యేలు బైపాస్ అయిపోయారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బైపాస్ అయిపోయారు. టోటల్ మెకానిజం అంతా బైపాస్ అయిపోయింది. నేను, వాలంటీర్లు, ప్రజలు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ ధోరణి చాలామందిని నిరుత్సాహానికి గురి చేసింది. దీని ప్రభావం పడింది ఎన్నికల్లో. దీన్ని ఐడెంటిఫై చేయాలి. దీన్ని అవతల వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తెలుగుదేశం, జనసేన నాయకులు ఐడెంటిఫై చేసి వాళ్ళు రోజు జనానికి కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ రోజు జనాన్ని వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు మళ్ళీ జనంలో కడతానంటున్నాడు ఈయన. అందుకని రాజశేఖర్ రెడ్డి జనంతో రెగ్యులర్గా ఉండటం ద్వారా ఆయన సాధించిన సక్సెస్ని ఈయన ఆకలింపు చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక ధోరణి అయితే, రెండోసారి గెలవబోతున్నాను అనే పిక్చర్ వచ్చేసింది ఆయనకి. గెలుపు అంటే ఆయన మొదట గెలిచినప్పుడే 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడే ఆయన 24 గెలుపు మీద ప్రోగ్రాం పెట్టుకుని ప్రతిపక్షాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతోనే ఇసుక పాలసీలు, మద్యం పాలసీలు, అలాగే సినిమా టికెట్ల వ్యవహారం దగ్గర నుంచి అన్నీ ఆ సెంట్రిక్గా జరిగినాయి. ఇది ప్రతిపక్ష పార్టీలని ఎంత మేరకు ఇబ్బంది పెట్టిందో తెలియదు, కానీ జనాల్ని సఫర్ చేశాడు. జనం సఫర్ అయ్యి వీళ్ళందరూ వ్యతిరేకంగా మారారు. అది కూడా ఒక కారణం ఆయన ఓటమికి. ఈ క్రమంలోనే ఆయన లేదు మనం గెలిచేస్తున్నాము అనే భ్రమకి గురై, అంటే కనీసం 102 అయినా సాధించి 95 నుంచి 102 స్థానాలైనా పొంది గెలవబోతున్నామని అనుకున్నారు చివరి రోజుల్లో. 151 కాదు అని. ఈ కండిషన్లో ఆయన నెమ్మదిగా తనని నాయకుడిగా మార్చే ఆలోచన మొదలుపెట్టి సాక్షి లోగో మార్పు మొదలైంది. అప్పుడే సాక్షి లోగోలో తండ్రి ఫోటో బొమ్మ ఉండేది, దాన్ని పక్కకి తీసేసి నెమ్మదిగా, అలాగే పేపర్లో కూడా ఆ టైటిల్ లోగోలో ఆయన ఇమేజ్ ఉండేది, దాన్ని తీసేశారు. ఈ క్రమం మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయాలి. రాజన్న రాజ్యం పోయి, అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కడికి పోయావు రాజన్న అని ఒక పోయం వచ్చేది. దానిలో ప్రియదర్శిని రామ్ వాయిస్ ఓవర్తో వచ్చేది సాక్షి టీవీలో. ఎక్కడికి పోయావు రాజన్న, మేము ఏమైపోవాలి రాజన్న అని. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టబోతున్నాడు అనే విషయాన్ని మొదట ప్రపంచానికి ఇండికేట్ చేసింది కూడా అలాంటి పోయంతోనే. అది నువ్వు మళ్ళీ వచ్చావు రాజన్న అని మొదలుపెట్టి సేమ్ రామే చదివాడు. అది కూడా కొడుకు రూపంలో వచ్చావు. అది అంటే నువ్వు మళ్ళీ వస్తున్నావు రాజన్న అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని, కొడుకు రూపంలో వస్తున్నాడు అని. అలా రాజశేఖర్ రెడ్డి రెఫరెన్స్లో ఈయన్ని నెమ్మదిగా జనంలోకి పంపు చేసి, ఆ తర్వాత ఆ రాజన్న రాజ్యం ప్లేస్లో జగనన్న రాజ్యం అనే పదాన్ని పెట్టాలనుకున్నారు. ఈ ప్రయత్నం మొదలైంది, సీరియస్గానే మొదలై అది వికటించింది.
అది వికటించిన తర్వాత ఇప్పుడు అవన్నీ రీడిజైన్ చేసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఇలాగే కొనసాగాలి అనేటువంటి మూడ్లోకి వచ్చేసాడు ఆయన. రెండోది, అవతల పార్టీ గెలుపు అంటే తెలుగుదేశం కానీ కూటమి గెలుపు, అది తాంత్రికము యాంత్రికము కలిసి జరిగినాయనే దానికి సంబంధించి వాళ్ళకు కొంత సూచనలు ఉన్నాయి. ఏమిటి తాంత్రికానికి ఉన్న ఇది బేస్? అంటే యాంత్రికము అంటేనేమో ఈవీఎంలు, తాంత్రికత అంటే చంద్రబాబు నాయుడు గారి విస్పరింగ్ క్యాంపెయిన్. ఆయన పుకారు యుద్ధం చేశాడు. ఆ పుకారు యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక పుకారుని అది వాస్తవంలాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు నిన్న మొన్న. అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నాడు, ఆయన కడప ఎంపీగా పోటీ చేయబోతున్నాడు, అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అని ఆంధ్రజ్యోతి పేపర్ ఒక కథనాన్ని వెలువరించింది. దాని మీద ఒక డిస్కషన్ నడిపారు ఏబిఎన్లో. నడిపిన తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సభలో రేపు కడపలో జరగబోయే కడప పార్లమెంటు నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలు షర్మిలమ్మను గెలిపించుకుంటాం, నేను ప్రత్యక్షంగా ఇంటింటికి తిరుగుతాను కడప నియోజకవర్గంలో అన్నాడు ఆయన. అదేమో ఒక స్పెక్యులేటివ్ స్టోరీ, అది దానికేం బేస్ ఏం లేదు, అధికారికంగా ఎక్కడి నుంచి ఏ సమాచారం లేదు, వీళ్ళు వండి వార్చిన కథనం అది. దాన్ని ఆధారం చేసుకుని ఈయనేమో నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తానని మాట్లాడేశాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ లెవెల్లో స్పెక్యులేషన్, ఈ లెవెల్లో పుకారు యుద్ధం ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్ల మనిషిగా చూడలేదు వాళ్ళు. 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా చూస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇది చాలు, ఈ గుర్తింపు చాలు, దీని మీద మనం గేమ్ నడపగలం, తిరిగి జగనన్న రాజ్యం తీసుకురాగలం అనే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఆయన సెంట్రిక్ గానే వెళ్ళాలి, ఆయన సెంట్రిక్ గానే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇది ఉంటుందా సార్? అంటే అది అయిపోయింది. అంటే జనరల్గా ఒక అభిప్రాయం ఉంటుంది, దిష్టి అనేది, అది పోయింది అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఈ ఎన్నికలో ఓడిపోవటం ద్వారా పెద్ద దిష్ట. రైట్. సో నెక్స్ట్ ఎలక్షన్స్ కి అంటే డెఫినెట్ గా వైఎస్ఆర్ గారి పిక్చర్ అయితే పోదు వైసీపీ నుంచి. డెఫినెట్ గా లేదు, అది ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అది కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపించచ్చు. ఆయన తండ్రినే కాదు, ఇప్పుడు చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫ్యామిలీలో. చెల్లిని బైఖాతరు చేశారు, తల్లిని బైఖాతరు చేశారు, ఇప్పుడు తండ్రిని కూడా అలానే ఉన్నారు, అసలు పట్టించుకోవట్లేదు అన్న యాంగిల్ ఏమి వర్కౌట్ అవ్వదా? అంటే 99 ఎన్నికల్లో టీడీపీ కూడా ఎన్టీ రామారావు గారిని అంత పెద్దగా హైలైట్ చేయలేదు. 94 ఎన్నికల్లో గెలిచారు, 99 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడునే ఎక్కువ ప్రమోట్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ. ఓడిపోయిన తర్వాత 2009 ఎన్నికల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ప్రామినెన్స్లోకి తీసుకొచ్చారు. కాబట్టి అలాంటిదే జరుగుతుంది ఇక్కడ కూడా. తెలుసుకుంటారు ఇది అయ్యే పని కాదు, అట్లీస్ట్ ఇప్పట్లో అయ్యే పని కాదు, ఇప్పట్లో కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. అయితే జనరల్గా ఎవరైనా సెకండరీ లీడర్షిప్ ఎమర్జ్ అవ్వాలనుకున్నప్పుడు పాత నాయకత్వాన్ని వాళ్ళు భౌతికంగా ఉండటం కన్నా కూడా విగ్రహాల్లో ఉంటే బాగుంటుందని కలలు కంటారు. విగ్రహ మహాత్ములు కావాలి పార్టీలకి. విగ్రహ మహాత్ముడు ఉంటే మనం కథ నడపచ్చు ఆ విగ్రహం నేపథ్యంలో అనేది మనకి మహాత్మా గాంధీ దగ్గర నుంచి కనిపిస్తుంది. అది మహాత్మా గాంధీని కూడా విగ్రహ మహాత్ముడు అయిపోతే బాగుండు అని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది ఆ రోజున. ఆ తర్వాత లక్కీగా అయ్యాడు ఆయన. కాగల కార్యం హిందూ మహాసభ వాళ్ళు తీర్చి ఆయన్ని విగ్రహ మహాత్ముడిని చేశారు. దాంతో వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. ఇలా ప్రతి చోట జరుగుతుంది. రామారావు గారు విగ్రహంగా ఉంటే బాగుండు అనుకున్నాడు చంద్రబాబు, అది జరిగింది. చాలా విచిత్రంగా జరిగింది అది. పైగా ఆగస్టులో ఆయన దగ్గర నుంచి పదవి లాక్కున్నారు. కరెక్ట్గా 4 నెలలు తిరగకుండా ఆయన కన్ను మూసాడు, విగ్రహంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అదే కోరుకున్నాడు ఆయన. ఏ పార్టీకైనా ఒక విగ్రహం ఉండాలి, విగ్రహ మహాత్ముడు కావాలి.